మామూలుగా జనాల క్వశ్చన్ మామూలుగా మీకు అంటే శారీస్లలో మీకు ఇష్టమైన శారీ ఏంటి? కంచి పట్టు చీర కట్టుకున్న చిన్నది. ఆ అవునా? పాట, కంచి పట్టు చీర. నేనైతేనేమో నీలి రంగు చీరలోన కంచి పట్టుకున్నంత సందమామ. సాంప్రదాయము నీలి రంగులో ఉండదండి. అదేనండి, నీలి రంగు చీరలోన సందమామ దేవసేన అయితే మీరే తెచ్చేయాలి. నిన్ను ఎట్లా చంపుకోనా చంపుతున్నావుగా, అంతేనా? చంపుకోండి. ఓకే, అంటే చాలా ఫన్నీగా మీరు వీడియోలు చేస్తారు కాబట్టి బాగా నాకు. కానీ మీ వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు కదా. అంటే నాకు టిక్ టాక్ లో పెట్టారు. అంతే. టిక్ టాక్ లో కొన్ని వందలు ఏం వేల పెట్టారు TikTok కామెంట్లు. నుంచి? అదే బ్యాడ్ Bad comments. కామెంట్స్ ఏం Oh, పెట్టారండి. okay. పెట్టారు. Ah. బట్ నేను పాజిటివ్ కు పొంగలేదు, నెగటివ్ కి కుంగలేదు. ఓకే, రెండింటికి సమానంగా అంత ఉన్నాను. నవ్వుతోటే. నవ్వుతోని మనం మా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక నవ్వుతో ఒక మంచి సమాధానం చెప్పండి. పెట్టాను కదా. ఏమంటే మీరు ఏం పెట్టినా కూడా ఆ. నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. మీరు ఎందుకంటే ఏ రకంగా నన్ను చూశారుగా, మ్మ్. బ్యాడ్ గా అయినా మంచిగా నన్ను చూశారు కదా, నాకు లైక్ ఇచ్చారు కదా. ఆ. కాబట్టి మీరు నా సేవ్ లాస్ట్లు, మీరంతా బ్యాడ్ గా పెట్టేవాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. ఇప్పుడు నిన్ను చీర కట్టమని అడిగారు అని చెప్పారు. చాలా ఇంగ్లీష్లో మంది. ఇంగ్లీష్లో అడిగారు, చెప్పారు నాకు. ఎవరు తెలుగులో మిమ్మల్ని ఎవరు అడిగారు చీర కట్టుకోమని? కామెంట్ పెడుతుంటారు కదా, ఏమని? మీరు శారీలో చాలా బాగుంటారు, ఏమి శారీ కట్టకుండా ఇంత బాగున్నారు, కట్టండి దేవసేన గారు అంటే. ఆ. దానికోటి ఒక టైం ఉంటుంది, అంతే. వెయిట్ అండ్ సీ అని చెప్పారు. వెయిట్ అండ్ సీ. అంటే ఓకే, ఇప్పుడు చాలా మంది మీరు ఇంత వైరల్ కదా, చాలా ఫేమస్ కదా, మామూలుగా బయట వెళ్తుంటే మిమ్మల్ని ఎవరైనా చూసిన వాళ్ళు ఏమన్నా ఎగతాళి చేస్తారా? అబ్బాయి ఎగతాళి చేయలేదు. ఏమంటారు? దేవసేన గారండి కడప కారం దోశ, ఈ మధ్యకాలంలో కారం దోశ పక్కన వేసి గుండెలు తీసిన పంట పోతుందండి అంటున్నారు. గుండెలు తీసిన పంట. బంటు. ఓ, ఒక్కసారి నా కోసం పాడే కదా. ఇప్పుడు పాడచ్చు. ఎన్నిసార్లు పాడాలండి? ఇంకోసారి పాడండి. ఈసారి ఇంగ్లీష్ లో పాడండి పాట. గుండెలు తీసిన ఇంగ్లీష్ ఆ సాంగ్ లేదండి. ఏమైతుంది? ఓ సో ఫ్యాన్స్ అంతా కాల్ చేసి ఉమ్. ఆ పాట పాడమంటారు. ఏ పాట? అదే గుండెలు తీసిన బంటు. అదే. నిన్న కూడా వైజాగ్ నుండి మా సుమన్ బావ, ఓకే. వాళ్ళ బ్యాచ్, పృథ్వీ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆ సాంగ్ పాడమన్నారు. ఉమ్. వాళ్ళు అడుగుతూనే పాడానని. అసలు దేవసేన గారు కొంతమంది పాడమండి, అది యాటిట్యూడ్ చూపిస్తారు, మీరు అడుగుతూనే ఎంత బాగా పాడతారండి అంటే, వాళ్ళు ఇష్టపడినప్పుడు పాడాలి కదా, మన అవును. పైకి తెచ్చింది వాళ్ళే కదా, అవును. వాళ్ళ కోరిక తీర్చాలి కదా. అవును, అంటే ఆ correct. పాట పాడి ఓకే. పాడాను. అయితే మీకు ఇప్పుడు మా ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలిసి ఎల్ఐసి గారు అని ఒక ప్రొడ్యూసరు రషిక రాజా 51 అని చెప్పి ఒక సినిమా తీస్తున్నాడు. అబ్బో, దాంట్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తున్నాడు మీకు. అట్లయితే ఆ పాట నేనే ఒక పాట పాడతాను. అదే ఆ పాడండి. ఎంతటి రసికుడవో తెలిసెరా, అబ్బా. నువ్వెంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు వింతలై కవింతలై మధుబొలికెరా, ఎంతటి రసికుడవో తెలిసెరా. ఎందుకంటే రసికరాజు ఆ పాట ఉండాలి కదా. రషిక రాజా 51 సినిమా పేరు. దాంట్లో ఈ పాట ఉంటుంది, నోట్ చేసుకోండి. ఓ, దాంట్లో ఈ పాట ఉంటుందంట. ప్రొడ్యూసర్ గారు అది చేసేది కూడా నేనే. రాసుకోండి, ఈ పాట మ్యూజిక్ కొట్టిద్దాం మనం. ఓకే, దాంట్లో మంచి సాంగ్ ఒకటి పెడతారు. కెమెరామెన్ గారు అందంగా ఉన్నాను లేదా చూడండి. మీరు మీకేందండి, ఐశ్వర్య కూడా పనికిరాదు. థ్యాంక్ యూ అండి.